భావన పనిచేస్తుంది. సో మన కోరికలు ఉన్నాయండి, అన్లిమిటెడ్ డిజైర్స్ ఉన్నాయి. వీ హ్యావ్ అన్లిమిటెడ్ డిజైర్స్. ఆ డిజైర్స్ వాస్తవంలో సాధ్యం కాకపోయినా కానీ ఎప్పుడో ఒకసారి మనకు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది చెప్పాను కదా. సో జగన్ గారితో కూర్చొని మనము డిన్నర్ చేస్తున్నట్టు, జగన్ గారితో సమకాలీన రాజకీయాలన్నీ చర్చించేంత వ్యక్తిగా మనం ఎదిగినట్టు అనిపిస్తుంది. అలానే లేదా ప్రభాస్ గారిని కూర్చొని వారితో మాట్లాడుతున్నట్టు, డిన్నర్ చేస్తున్నట్టు, ఇలా మన కోరికలకు అడ్డు ఉండదు. సో రేపు అమెరికాలో ఊహల్లోకి వెళ్ళిపోయి అమెరికాలో ఉన్నట్టు, ఇక్కడ ఉండి అమెరికాలో ఉన్నట్టు మనం ఊహించుకోవచ్చు. సో అంటే ఏదైనా అవన్నీ కూడా మనకి ఏం కలిగిస్తాయి? ఆనందాన్ని కలిగిస్తాయి. అంటే సాధ్యం కానటువంటి విషయాలన్నీ కూడా మన అనుభవంలోకి వచ్చేటువంటి ఏంటంటే ఇందులో వస్తాయి. కోరికల్లో ఫ్యూచర్లో సాధ్యమవుతుందా లేదనేది పక్కకు పెట్టండి, బట్ మన కోరికలు ఆ విధంగా ఉంటాయి. సో మన కోరికలకి అందుకనే అవి మనకి ఆనందాన్ని కలిగిస్తాయి. కాబట్టి దీన్ని ఏమన్నాము? ప్రిన్సిపుల్ ఆఫ్ ప్లెజర్ అన్నారు. ఏమంటున్నామండి? ప్రిన్సిపుల్ ఆఫ్ ప్లెజర్స్ అంటారు. ప్రిన్సిపుల్ ఆఫ్ ప్లెజర్. ఓకే, సో ప్రిన్సిపుల్ ఆఫ్ ప్లెజర్ అని చెప్పడం జరిగింది. సో ప్రిన్సిపుల్ ఆఫ్ ప్లెజర్ ఆనంద సూత్రం ఆధారం. సో ఇది అనేది వ్యక్తిత్వ వికాస సిద్ధాంతంలో పర్సనాలిటీ అనేది మూర్తిమత్వము లేదా వ్యక్తిత్వము అనేటువంటిది ఏ విధంగా డెవలప్ అవుతుంది అంటున్నామండి. సో 3 అంశాలపైన ఆధారపడుతుంది వ్యక్తి వికాసము అనేటువంటిది, మూర్తిమత్వము అనేటువంటిది. ఇద్, ఈగో, సూపర్ ఈగో. సో దాంట్లో ఇద్ అంటే ఏమంటున్నాము? నేను అని కేవలము సమాజంలో భాగంగా కాకుండా ఒక ఇండివిజువల్గా మన గురించి మనం తెలియజేసేటప్పుడు నేను అనేటువంటి భావన వస్తుంది. సో ఆ నేను అనేటువంటి భావన అంటే దేనితో పోలుస్తున్నాం? ఇదిని నేను. సో అది ఎలా ఉంటుంది? దాన్ని ఏమంటున్నాం? ఐ. ఎలా ఉంటుంది దాంట్లో ఆలోచన భావన అనేది ఎలా ఏర్పడుతుంది అంటే స్వతంత్రంగా ఉంటారు. అలానే వాటిలో కోరికలకి హద్దు ఉండదు, అందుకనే దాన్ని బాస్కెట్ ఆఫ్ డిజైర్స్ అని చెప్పాము. అలానే ఈ దశలో సెల్ఫిష్, స్వార్థపూరితంగా ఆలోచిస్తాం. జనరల్గా మనకి మనం చెప్పుకునేటప్పుడు ఎప్పుడైనా సెల్ఫిష్గానే ఉంటాం. మనం మాత్రమే సాధ్యం, నాకు మాత్రమే సాధ్యం. ఓకేనా? సో అలా ఏదైనా మనకి మాత్రమే సాధ్యం. ఓకే, సో దాన్ని ఏమంటారు? సెల్ఫిష్, స్వార్థపూరితంగా ఉంటుంది అని అంటున్నారు. సమాజంలో ఉన్నటువంటి వాటితోటి మనము మిక్స్ చేసి లేదా వాటికి అనుగుణంగా వాటికి లోపడి మనం చెప్పుకోము. మనం ఏదైనా సాధ్యం. అందుకనే సెల్ఫిష్, స్వతంత్రంగా ఉంటుంది, స్వార్థపూరితంగా ఉంటుంది. అలానే ఇవి ఎప్పుడు కూడా మరి అనేటువంటి ఆలోచన విధానం ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది? ఊహలలో, డ్రీమ్స్లలో అనుభవంలోకి వస్తుంది. అంటే ఏంటిది? మనము అచేతనావస్థల్లో ఉన్నప్పుడు అనుభవంలోకి వచ్చేటువంటి దానిని ఇద్దరు అంటాం. అన్కాన్షియస్గా ఉన్నప్పుడు, స్పృహలో లేనప్పుడు మనకు అనుభవంలోకి వస్తుంది. స్పృహలో లేనప్పుడు డ్రీమ్స్లోనే కదా మనం కలగనేది, మనం ఎక్కడికైనా వెళ్ళినట్టు, ఓకే, రేపే బ్రిటన్లో ఉన్నట్టు. సో దానిని ఏమంటున్నారు? సో అని చెప్తున్నారు. ఇది ఈ విధంగా ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఇదేంటిది? ఈగో అంటాం. ఈగో. సో వ్యక్తిత్వ వికాస సిద్ధాంతంలో లేదా మనోవిశ్లేషణ సిద్ధాంతంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఆధారపడే మరొక 2వ అంశం ఏంటిది? ఈగో. ఈగో అంటే అహము అని అంటాం. ఈగో అంటే ఏమని అర్థం అండి? అహము అని అర్థం. ఈగో అంటే అహము అని అంటాం. మరి ఈ యొక్క ఈగో అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే సమాజంలో జనరల్గా సామాజిక నియంత్రణలకు లోబడి ఉంటుంది, సామాజిక నియమాలని పాటిస్తుంది. సామాజిక నియమాలని పాటిస్తుంది ఇది. అంటే సమాజంలో భాగంగా మనం మన గురించి చెప్తాం. సో అలానే ఇదిలో ఏం చెప్పాము? ఐ అని చెప్పాము. నేను ఏదైనా చేయగలుగుతాను, నేను స్వతంత్రంగా ఉండగలుగుతాను, ఓకేనా, నేను రేపు ఇప్పటికే వెళ్ళగలుగుతాను. ఇవన్నీ కూడా ఊహల్లో వచ్చేటువంటిది. సో మరి ఈగోని దేంతో పోల్చాడు అని అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ ఈగోని నన్నుతో పోల్చడం జరిగింది. ఈగోని దేంతో పోల్చారు? నన్ను. యు మీన్స్ నేను అంటే ఒక్కరినే, యు నన్ను లేదా మేము అని చెప్తారు. నన్ను లేదా ఉయ్, సో లేదా మేము అనేటువంటి భావన. సో నన్ను అన్నప్పుడు సమాజంలో భాగంగా చూసినప్పుడు నన్ను అంటాం. సమాజంలో భాగంగా చూసినప్పుడు ఈ నన్ను అనేటువంటి భావన అనుభవంలోకి వస్తుంది. సో సమాజంలో నన్ను ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నారు, సమాజంలో నా యొక్క పాత్ర ఏంటిది? సో అవునా, అదే శ్రీనివాస్ సార్ తీసుకున్నాడు, సమాజంలో అతను ఏ విధంగా గుర్తిస్తారు? ఒక అడ్వకేట్గా లేదా ఒక టీచర్గా, ఒక ఫ్యాకల్టీగా గుర్తించడం జరుగుతుంది. ఓకేనా?
కానీ నేను రేపటికి రేపు ముఖ్యమంత్రి అయ్యాను అని అంటే అది వాస్తవానికి దూరంగా ఉంటుంది. అందుకనే దాన్ని ఏమన్నారు, ప్రిన్సిపల్ ఆఫ్ ప్లెజర్. నాకు ఆనందాన్ని కలిగిస్తుంది, జస్ట్ ఆనందానికి కలిగించడం వరకే ఆ భావన. సో నా కళలో ఏదైనా అనుకోవచ్చు, సాధ్యమవుతుంది. కానీ వాస్తవికంగా ఆలోచిస్తే ఏంటిది అంటే ఒక ఫ్యాకల్టీగా, ఒక న్యాయవాదిగా తన వృత్తిని కొనసాగించాలి. ఇది వాస్తవికత. సో ఆ వాస్తవికత కానటువంటి అంశం ఏంటిది, రేపటికి రేపు ముఖ్యమంత్రి అయినట్టు, జగన్ గారితో డిన్నర్తో కూర్చున్నట్టు, లేదా అమెరికన్ ప్రెసిడెంట్ తోటి డిన్నర్ కూర్చున్నట్టు, అమెరికాకి వెళ్ళినట్టు, ఇలా అనేక రకాల కోరికలు వాటికి అద్దుండవు కాబట్టి సో వాటిని దేంతో పోల్చాం, ఇదితో పోల్చాం. కానీ ఈ ఈగో అనేటువంటి భావన ఏంటిదంటే ఊహల్లో నుంచి, కళల్లో నుంచి బయటకు వచ్చి వాస్తవికంగా మనం అనుభవంలోకి తెచ్చుకునేటువంటి దానిని మనము అహము అంటాం, ఈగో అంటాం. సో అందుకనే ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా అనుభవంలోకి వస్తుంది అంటే ప్రిన్సిపల్ ఆఫ్ రియాలిటీ అంటాం. ప్రిన్సిపల్ ఆఫ్ రియాలిటీ అంటే వాస్తవికంగా. ఓకేనా, సీఎం ఓకే, ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ సీఎం అనేటువంటిది పోయింది, అక్కడికి వెళ్ళిపోయింది. అమెరికాకి వెళ్ళి అక్కడ విహరిస్తున్నట్టు ఊహలో కళలో వచ్చింది, అది వెళ్ళిపోయింది. సో మార్నింగ్ లేవగానే కాన్షియస్నెస్లోకి రాగానే, స్పృహలోకి రాగానే మనకు అనుభవంలోకి వచ్చింది ఏంటిది, వెంటనే రెడీ అయ్యి కోర్టుకి వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈవినింగ్ లేదా మనకి ఈ క్లాసెస్ తీసుకునే టైంలో ఫ్యాకల్టీగా, ఇది వాస్తవికత. సో వాస్తవం కానటువంటిది ఏంటిది అని అంటే మనకి ఊహలో వచ్చినటువంటిది, కళలో వచ్చినటువంటిది. ఓకేనా, సీఎం అయినట్టు, సీఎం గారితో డిన్నర్తో కూర్చున్నట్టు, లేదా యూఎస్కి వెళ్ళినట్టు, ఇలా ఊహల్లో వచ్చాయి. వాస్తవికంగా ఏంటిదండి, మార్నింగ్ లేచి ఒక టీచర్ గానో, ఓకే, ఒక టీచర్ గానో, ఒక న్యాయవాదిగానో మళ్ళీ నేను నా యొక్క వృత్తిని చేసుకుంటాను. ఇది వాస్తవిక సూత్రం. సో అంటే నా యొక్క మేధో వికాసం, మానసిక వికాసములో మూర్తిమత్వం అనేటువంటిది ఏ విధంగా ఏర్పడుతుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఏర్పడుతుందండి వాస్తవికత ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఈ యొక్క ప్రవర్తన అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుంది, రియాలిటీలోకి వచ్చి సమాజంలో భాగంగా నన్ను చూసుకొని, నా యొక్క పాత్రని గుర్తించుకొని, నేను నా యొక్క వ్యక్తిత్వాన్ని వెలువరిచేటువంటి దానిని మనం ఏమంటారు, ఈ యొక్క ఈగో అని చెప్పడం జరుగుతుంది. ఏమని చెప్తామండి, ఈగో అంటాం. ఈగో, దాన్నే అహము అని కూడా అంటాం తెలుగులో. సో దీన్ని ఏమంటున్నాను, ప్రిన్సిపల్ ఆఫ్ రియాలిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ రియాలిటీ వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అని చెప్పాను. సో ఏం చెప్పానండి, ప్రిన్సిపల్ ఆఫ్ రియాలిటీ. ఇక్కడ రాస్తాను చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ రియాలిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ రియాలిటీ అని చెప్పాను. ప్రిన్సిపల్ ఆఫ్ రియాలిటీ. సో ఏం చెప్పాను, అలానే సామాజిక నియమాలని, సోషల్ రూల్స్ని పాటిస్తుంది అని చెప్పాను. సామాజిక నియమాలని పాటిస్తుంది, వాస్తవిక సూత్రం ఆధారంగా ఇది పనిచేస్తుంది అంటున్నాను. సమాజంలో భాగంగా చెప్పినప్పుడు నన్ను అనేటువంటి భావన అనుభవంలోకి వస్తుంది. వ్యక్తిత్వం అనేటువంటిది ఏర్పడేటప్పుడు సమాజంలో భాగంగా అనుభవంలోకి వస్తుంది. అలానే ఇది కాన్షియస్గా ఉన్నప్పుడు ఈ యొక్క అనుభవంలోకి వస్తుంది. కాన్షియస్గా ఉన్నప్పుడు అనుభవంలోకి వస్తుంది. అంటే ఏంటిది, స్పృహలో ఉన్నప్పుడు అనుభవంలోకి వస్తుంది. అవునా, డ్రీమ్స్ పోయాయి, ఓకే, డ్రీమ్స్ పోయాయి, అన్నీ మనకి ఊహల్లో నుంచి బయటకు వచ్చాము. సో ఏంటిది, చేతనావస్థలో, స్పృహలో లేదా చేతనావస్థలో ఇది అనుభవంలోకి వస్తుంది అని చెప్పాను. చేతనావస్థలో అనుభవంలోకి వస్తుంది అని చెప్పడం జరిగింది. అలానే సో నెక్స్ట్ సూపర్ ఈగో చూద్దాం. సూపర్ ఈగో. సో వ్యక్తిత్వ వికాసంలో మూర్తిమత్వం అనేటువంటిది మూడో అంశం పైన 3 విభాగాలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. దాంట్లో ఏంటిది, మూడవది ఏంటిది, సూపర్ ఈగో. సూపర్ ఈగోని తెలుగులో ఆద్యహము అని అంటాం. ఆద్యహము అని అంటాం. సూపర్ ఈగోని తెలుగులో ఏమంటారు, ఆద్యహము అని అంటాం. సో అలానే మనోవిశ్లేషణ సిద్ధాంతంలో పర్సనాలిటీ లేదా మూర్తిమత్వం లేదా వ్యక్తిత్వం అనేటువంటిది మూడు అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఈగో, సూపర్ ఈగో. సో ఈ సూపర్ ఈగో అంటే ఏంటిది, ఆద్యహము అని అన్నాం. సో ఈ ఆద్యహం అనేటువంటిది ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే సామాజిక నియమాలకి, కట్టుబాట్లకి, సాంప్రదాయాలకి, అలానే ఆచార వ్యవహారాలకి అనుగుణంగా మన యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. ఓకేనా, సమాజంలోని కట్టుబాట్లకి, సాంప్రదాయాలకి అనుగుణంగా మనకి ఈ యొక్క ప్రవర్తన, మూర్తిమత్వం అనేటువంటిది ఏర్పడుతుంది.
వాటికి లోబడి ఏర్పడుతుంది. సమాజంలో నియమ నిబంధనలకు లోబడి మన యొక్క వ్యక్తిత్వాన్ని వెలియబుచ్చుతాము, మన ప్రవర్తనని తెలియజేస్తాము. అంటే ఉదాహరణకి నేను ఐ అనేటప్పుడు ఎలా ఉంటుంది, 100 కిలోమీటర్ల వేగంతో ఒక మంచి బైక్ వేసుకొని రోడ్ల మీద పరిగెత్తి రైడ్ చేయాలని ఉంటుంది. కానీ వాస్తవంలోకి ఎలా ఉంటుంది, అక్కడ ఏంటిది, అది ఇమాజినేషన్, నా కోరిక, నా డిజైర్ అది. కానీ వాస్తవికంగా సమాజంలో భాగంగా ఉండి ఒకసారి సామాజికీకరణ చెందినటువంటి వ్యక్తిగా ఉండి బయటికి సమాజంలోకి వచ్చినప్పుడు ఏంటిది, మార్నింగ్ వెళ్ళి నేను బైక్ తీసుకొని నా కోరికను తీసుకొని 100-200 కిలోమీటర్ల వేగంతో పోవాలంటే సాధ్యపడుతుందా? పోదు. స్పీడ్ లిమిట్ ఉంటుంది, రోడ్డు మీదకి ఎక్కగానే స్పీడ్ లిమిట్ ఉంటుంది, ఇంత ఒక 40-60 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్ళాలి. అదొక చట్టము, అదొక సామాజిక నిబంధన, సామాజిక నియంత్రణ. సో వెంటనే ఏమవుతుంది, మన యొక్క ప్రవర్తన, మన కోరికలన్నీ కూడా మనము వాటిని కంట్రోల్ చేసుకొని నియంత్రించుకొని సమాజానికి అనుగుణంగా మన యొక్క ప్రవర్తనని మార్చుకుంటాము. ఈ విధంగా కోరికలకి హద్దు లేకుండా ఒక ప్రవర్తనను వెలిబుచ్చుతాము. వాస్తవికతని అనుభవంలోకి తెచ్చుకొని ఉంటుంది. అలానే సమాజంలోని నియమ నిబంధనలకు కట్టుబాట్లకు అనుకూలంగా కూడా మన ప్రవర్తన ఉంటుంది. ఈ విధంగా 3 దశలలో మూర్తిమత్వము లేదా వ్యక్తిత్వము అనేటువంటిది ఒక వ్యక్తి జీవితంలో ఏర్పడుతుంది అని సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. చూద్దాం అట్లనే. సో మరి అయితే ఇది ఏ సూత్రం ఆధారంగా అంటే, ఈ దశలో జనరల్గా మంచి చెడులకి గుర్తించి వాటికి అనుగుణంగా వాడి యొక్క ప్రవర్తనని వెలిబుచ్చుతాడు. సూపర్ ఈగోలో మంచి చెడులను గుర్తించి ఏది మంచి ఏది చెడు అంటే వాడి యొక్క బిహేవియర్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే నైతిక విలువల పైన వాడి యొక్క ప్రవర్తనని వెలిబుచ్చాడు. అంటే సమాజంలో ఉన్నటువంటి నైతిక విలువలని పాటిస్తూ అనుసరిస్తూ వాడి యొక్క ప్రవర్తనని వాడు వ్యక్తీకరించడం జరుగుతుంది. సో అందుకని దీన్ని ఏమన్నారంటే, సూపర్ ఈగో అనేది దేని ఆధారంగా పనిచేస్తుంది అంటే ప్రిన్సిపల్ ఆఫ్ మొరాలిటీ అంటాం. ఏమంటారండి? ప్రిన్సిపల్ ఆఫ్ మొరాలిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ మొరాలిటీ. మొరాలిటీ అంటే మోరల్ వాల్యూస్. మొరాలిటీ అంటే నైతికత అని అర్థం. సో నైతిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఏంటిది? సూపర్ ఈగో. సూపర్ ఈగో దశలో ఆ యొక్క వ్యక్తి వాడి యొక్క వ్యక్తిత్వాన్ని లేదా వాడి యొక్క ఆలోచన విధానాన్ని ఏ విధంగా మార్చుకుంటాడు, వాడి యొక్క ప్రవర్తన ఏ విధంగా వెలిబుచ్చుతాడు. సో నైతిక విలువల ఆధారంగా లేదా నైతిక సూత్రం ఆధారంగా వాడి యొక్క ప్రవర్తన అనేటువంటిది ఉంటుంది. సో అంటే మంచి చెడులకు అనుగుణంగా, అలానే సమాజంలో చెడుకి సంబంధించినటువంటి అంశాలు, వ్యతిరేకమైనటువంటి అంశాలు, సమాజ ఆమోదం కాని అంశాలకి వాడి యొక్క ప్రవర్తన అనేది ఉండదు. కోరికలప్పుడు ఇండివిజువల్గా ఉన్నప్పుడు వాడు ఏవైనా కోరుకోవచ్చు, మంచివైనా కోరుకోవచ్చు, చెడువైనా కోరుకోవచ్చు. ఓకే, లేదా దాంట్లో తప్పైనా ఉండొచ్చు, ఒప్పైనా ఉండొచ్చు. కానీ సూపర్ ఈగో దశలో ఎలా ఉంటుందంటే సామాజికీకరణ చెంది సమాజంలో ఉన్నటువంటి నైతిక విలువలని వాడు అనుభవంలోకి తెచ్చుకొని వాటిని అనుసరిస్తూ వాడి యొక్క ప్రవర్తనని, వాడి యొక్క వ్యక్తీకరణ అనేది వెలిబుచ్చడం జరుగుతుంది. సో అందుకని ఏమంటున్నారు, సూపర్ ఈగో అనేటువంటిది నైతిక విలువ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అన్నారు. నైతిక విలువ సూత్రం ఆధారంగా. సో చెప్పుకున్నాం కదా. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ థియరీలో మొదటిది ఏంటిదండి? ఈగో. మొదటిది ఏంటిదండి? ఇద్దన్న. రెండవది ఏంటిది? ఈగో. మూడవది ఏంటిది? సూపర్ ఈగో. సో ఇక్కడ ఏంటిదండి? ప్రిన్సిపల్ ఆఫ్ మనకి ప్లెజర్, ఆనంద సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. అవునా? మనకు ఆనందాన్ని కలిగించేది ఏది ఉంటుంది? ఏదైనా హైలో ఉంటుంది. అవునా? ఏదైనా సాధ్యమే, ఎలానైనా ఉండొచ్చు, ఏమైనా చేయగలుగుతా, ఎక్కడికైనా వెళ్ళగలుగుతా అనుకునేటప్పుడు అనుభవంలోకి వచ్చి ఉంటుంది ప్రిన్సిపల్ ఆఫ్ ప్లెజర్. ఆనంద సూత్రం ఆధారంగా పనిచేసేది ఇది. అలానే రియాలిటీలోకి రావాలి. అవునా? డ్రీమ్స్, ఊహల్లో నుంచి, అచేతన అవస్థలో నుంచి యాక్టివ్ స్టేజ్లోకి, కాన్షియస్లోకి వచ్చాక వాస్తవికంగా మన బాధ్యత ఏంటి, సమాజంలో మన పాత్ర ఏంటి, ఈరోజు నేను ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలి, రెడీ కావాలి, సో అనేది వాస్తవికంలోకి వచ్చి అనుభవంలోకి వచ్చినప్పుడు ఈగో అనేది ఉంటుంది. అందుకనే దీని ఏమన్నారు? ప్రిన్సిపల్ ఆఫ్ రియాలిటీ అని చెప్పడం జరిగింది. ప్రిన్సిపల్ ఆఫ్ రియాలిటీ, వాస్తవిక సూత్రం ఆధారంగా. సో ఆనంద సూత్రం ఆధారంగా ఇది అనేది అనుభవంలోకి వస్తుంది, వాస్తవిక సూత్రం ఆధారంగా ఈగో అనేటువంటిది అనుభవంలోకి వస్తుంది. అలానే సూపర్ ఈగో అనేటువంటిది ఏంటిది? ఇప్పుడే చెప్పుకున్నాం, ప్రిన్సిపల్ ఆఫ్ మొరాలిటీ. మొరాలిటీ అంటే నైతిక విలువల ఆధారంగా మన యొక్క ప్రవర్తన లేదా వ్యక్తిత్వం అనేటువంటిది, మూర్తిమత్వం అనేటువంటి దానిని ఏర్పడుతుంది. మన యొక్క ప్రవర్తనని వెలిబుచ్చుతాము అన్నాం. సో దాన్ని ఏమన్నాము? ప్రిన్సిపల్ ఆఫ్
మొరాలిటీ, నైతిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అని చెప్పుకున్నాం. సో అయితే దీంట్లో ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి వ్యక్తి ఇద్ అంటున్నాం. మూర్తిమత్వం అనేది 3 అంశాలపై ఆధారపడి ఉంటుందిగా. ఈ ఇద్ని దేనితో పోల్చాడు అని అంటే ఈ ఇద్ని గుర్రంతో పోల్చడం జరిగింది. గుర్రంతో పోల్చడం జరిగింది. ఓకేనా, పరిగెత్తే గుర్రంతో పోల్చడం జరిగింది. పరిగెత్తే గుర్రం ఏముంటుంది, దానిపైన ఏ నియంత్రణ ఉండదు, ఏ నియంత్రణ అనేది, ఏ క్రమబద్ధీకరణ అనేది ఉండదు. సో అది ఎలా ఎటైంటే అటు పరిగెత్తుతుంది, అవునా. లేదు, ఒక గుర్రపు స్వారీ చేసేటువంటి వ్యక్తి గుర్రాన్ని ఒక కళ్ళెంతో పట్టుకొని దాని నియంత్రణలోకి తెచ్చుకొని స్వారీ చేశాడు అనుకోండి, ఒక పరుగు పందెంలో కానీ ఒక రేస్లో కానీ పరిగెత్తే గుర్రము ఒక క్రమ పద్ధతిలో పరిగెత్తుతుంది. సో అంటే ఇద్దులో ఎలా ఉంటాయి మన కోరికలకు హద్దు ఉండదు, ఎటైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏదైనా సాధ్యం అవుతుంది అనే విధంగా ఉంటుంది. కాబట్టి దీన్ని దేంతో పోల్చాడు, పరిగెత్తే గుర్రంతో పోల్చడం జరిగింది. పరిగెత్తే గుర్రంతో ఇదిని పోల్చాడు. అలానే మనకి ఈగోని దేంతో పోల్చాడు అని అంటే కళ్ళెంతో పోల్చడం జరిగింది. గుర్రానికి కళ్ళెం వేసి దాన్ని మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం కదా హార్స్ రైడింగ్ చేసేటప్పుడు. సో ఆ విధంగా కళ్ళెంతో పోల్చడం జరిగింది. సూపర్ ఈగో ఆద్యహాన్ని దేనితో పోల్చాడు అని అంటే దానిని రౌతు హార్స్ రైడర్ తోటి పోల్చాడు. హార్స్ రైడర్ తోటి పోల్చడం జరిగింది. హార్స్ రైడర్ తోటి పోల్చడం జరిగింది. ఓకేనా, హార్స్ రైడర్ తోటి అంటే ఎవరు, రౌతు అని అంటాము. గుర్రపు స్వారీ చేసేటువంటి వ్యక్తి. సో గుర్రపు స్వారీ చేసేటువంటి వ్యక్తి. సో గుర్రపు స్వారీ చేసేటువంటి వ్యక్తి ఏం చేశాడు, గుర్రాన్ని కళ్ళంతో పట్టుకొని దానిని నియంత్రిస్తూ ఆ గుర్రపు స్వారీ చేయడం జరుగుతుంది. సో ఇందులో మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందండి, ఆ కోరికలకు హద్దు ఉంటుందా, ఉండదు. కోరికలు అన్లిమిటెడ్, ఏదైనా కోరుకుంటాం. సో అలానే మనకి ఒక నియంత్రణలో లేని ఒక పరిగెత్తే గుర్రాన్ని చూస్తే అది ఎటంటే అటు పరిగెడుతుంది, ఒకటి ఇటు పరిగెత్తుంది, అటంటే ఎటు పరిగెత్తుతుంది, దానికి ఒక కంట్రోల్ ఉండదు. సో ఎటైనా వెళ్తుంది, సేమ్ మన కోరికల లాగానే వెళ్తుంది. మన కోరికలు అయితే ఎటంటే అటు వెళ్తాయో అలా వెళ్తుంది. సో గుర్రంతో పోల్చాడు. కళ్ళెం ఏంటిది అని అంటే మన సమాజంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు కావచ్చు, లేదా మన సమాజంలో ఉన్నటువంటి కళ్యాణ్ని దేంతో కంపేర్ చేయొచ్చు, సమాజంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, చట్టాలు కానీ, ఓకేనా, అలానే సమాజంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు కానీ, కట్టుబాట్లు కానీ ఇవి కళ్ళెంలాగా ఉంటాయి. అవి ఏం చేస్తాయి, మనిషి యొక్క ప్రవర్తనని నియంత్రణ చేస్తాయి. ఇండివిజువల్ డిజైర్స్ని నియంత్రణలోకి తీసుకొచ్చి సమాజ ఆమోదయోగ్యమైన నియంత్రణలుగా మారుస్తాయి. మరి ఈ యొక్క నియమ నిబంధనల్ని, చట్టాలని, కట్టుబాట్లని, సాంప్రదాయాలని ఎవరు అమలు చేస్తారు అని అంటే ఇక్కడ దేంతో పోల్చారు. సో ఎవరు అమలు చేస్తారు, ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, రాజ్యాంగం కావచ్చు, ఇంకా ఇతరవి కూడా కావచ్చు. సో ఆ విధంగా వీళ్ళు ఈ యొక్క చట్టాల ద్వారా, నియమ నిబంధనల ద్వారా మన యొక్క ప్రవర్తనని, సమాజంలోని వ్యక్తుల యొక్క ప్రవర్తనని నియంత్రించడం జరుగుతుంది. ఓకేనా. సో అందుకనే మన ఇండివిజువల్ డిజైర్స్ని గుర్రంతో పోలిస్తే కళ్యాణ్ని అంటే ఈగోని దేంతో పోల్చాడు, కళ్యాణ్తో పోల్చాడు. సూపర్ ఈగోని దేంతో పోల్చాడు, హార్స్ రైడర్ రౌతుతో పోల్చడం జరిగింది. ఈ విధంగా మనోవిశ్లేషణ సిద్ధాంతంలో ఈయన ఒక వ్యక్తి జీవితంలో వ్యక్తిత్వము లేదా మూర్తిమత్వం అనేది ఎలా అభివృద్ధి జరుగుతుంది అంటే ఈ విధంగా 3 విభాగాలుగా దాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ దాన్ని విడదీసి చెప్పడం జరిగింది. విభజించి ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో వ్యక్తిత్వము లేదా మూర్తిమత్వం అనేది అభివృద్ధి జరుగుతుంది, వాడి యొక్క ప్రవర్తనని వెలిబుచ్చుతాడు అని కూడా చెప్పడం జరిగింది.